హాయ్ అండి. చేపల పులుసు అలానే చేపల ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలి ఒకేసారి 2 పొయ్యిల మీద నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదైతే చేపల వేపుడు ఉల్లిపాయతోటి వేయించానమాట. డీప్ ఫ్రై కాకుండా చేప ముక్కల్ని షాలో ఫ్రై చేసి వేయించాను. ముందుగా మనం ఈ చేపలైతే కొరమేన చేపలు అనమాట. వీటిని శుభ్రంగా కడిగి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి కొంతసేపు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేయట్లేదండి, రెండు వైపులా వేయించుతున్నాను అనమాట. ముక్క మగ్గేలాగా ఇదిగోండి ఈ విధంగా మూకుట్లో వేసి మొత్తము చేప మధ్యలో ముక్కలే, తలా తోకనేమో పులుసు పెడతానమాట. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. ఇలా మొత్తం అన్ని ముక్కలు, ఇది పెద్ద బాండి ఉంది కాబట్టి నేను ఇందులో వేసేస్తున్నాను. మీ వీలుని బట్టి ఆయిల్ వేసుకొని ఇలాగా మొత్తము 2 వైపులా వేయించుకోవాలి. నేను 2 వాయిల కింద వేయించాను అనమాట ఈ ముక్కల్ని. ఇవన్నీ కొరమైన ముక్కలండి, మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ చేప సైజుని బట్టి ఇవి ఒక్కో సైజుని బట్టి చిన్న పెద్ద ఉంటాయి అన్నమాట. ఒక 4-5 చేపలు అనుకుంటా ఇవి. వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నాను, అలానే ఉల్లిపాయలు కూడాను ముక్కలకి సరిపడా. ఇప్పుడు ఈ దాకలో పులుసు వేస్తున్నాను. ఇదిగోండి తలలు తోకలు కలిపి పులుసు పెడుతున్నాను అనమాట. సరిపడా ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేసి వేగించుకోవాలి. ఈ లోపు ఇంకో వాయి కూడా ఎగిపోయిందండి, తీసేసి ఉల్లిపాయ ముద్ద వేసి వేయించుతున్నాను. సేమ్ నూనె, ఇంకా వేరే నూనె ఏం వేయలేదు, ఇంకా ఎక్కువ నూనె. ఇందులో కూడా ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకొని, అలానే ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలన్నమాట. 2 పొయ్యిల మీద 2 పెట్టి చూపిస్తున్నాను కాబట్టి మీకు 2 కలిసి ఉంటుంది. మనం కూడా ఇంట్లో అలానే చేసేసుకుంటాం కదా, సపరేట్గా ఏం చేయం కదా. సో ఇప్పుడు దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగినాక ముందుగా చేప ముక్కలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసి టర్న్ చేసుకోవటమే 2 వైపులా. ఇందులో పులుసులోకి టమాటా ముక్కలు వేస్తున్నాను అనమాట. టమాటా వేస్తేనే చేపల పులుసులోకి టేస్ట్ ఉంటుందండి. సరిపడా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి మనం. ముక్కలకి ఉప్పు, కారం ఆల్రెడీ వేసి పెట్టేశాను కదా పక్కన. వీటికి సరిపడా ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట ఉల్లిపాయ కారానికి. ఇప్పుడు ఇందులో ఫిష్ మసాలా వేసాను అనమాట. ఫ్రై కదండి, అందుకనే ఫిష్ మసాలా పౌడర్ అనేది వేసాను. మీ ఇష్టం, ఇది ఆప్షనల్ అనమాట. ఇందులో కూడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. పులుసులో కూడా వేసేసిన తర్వాత ముక్కలు వేసేసుకోవటమే. ముక్కలకు ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టాను. తల తోక 2 మామూలు ముక్కలు వేసాను అంతేను. ఇది ఫుల్గా వేగిపోయింది, చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోతున్నట్టుంది. సో ఇప్పుడు ఇలా ఫుల్గా వేగిపోయిన తర్వాత మనం చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చేపల కూర చేయటానికి భయపడే వాళ్ళు కూడా ఈ కూరని ఈజీగా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అండి, నాకు అస్సలు వచ్చేది కాదు. చేయగా ప్రాక్టీస్ చేయగా ఈ చేపల కూర అనేది వచ్చిందనమాట. టేస్ట్గా కూడా చేయగలుగుతున్నాను నేను, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. చేపలు అంటే భయపడేదాన్ని నేను, పులుసు అయితే అస్సలు కుదిరేది కాదండి. కానీ ఇప్పుడు పులుసు అయితే చాలా టేస్ట్గా పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఇలాగా ముక్కలన్నిటిని ఇందుట్లో వేసేసి ఒకవైపు ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టిన తర్వాత టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకవైపు వేగిన తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. అన్ని ముక్కలు వేయించాను కదా, మరి ఇన్ని ముక్కలు వేసాను అనుకోమాకండి. ఆ షాలో ఫ్రై చేసినవే బాగుంటాయని పిల్లలు అయ్యే తినేస్తారనమాట. ఈ ఫ్రై అయ్యే వరకు ఉండరు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ముక్కలు కూడా యాడ్ చేస్తాం కదా, సరిపడా పులుసు పోసుకొని సిమ్లో పెట్టి పెట్టుకోవాలన్నమాట. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, నూనె పైకి తేలిపోయింది. ఇందులో ఉల్లికాడలు కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను ఏమి వేయలేదు. అయినా టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. మీకు కనుక అర్థమైతే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అనేది లైక్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్